జస్ట్ ఒక 10 years బ్యాక్ చూసుకున్నట్టయితే చెక్స్ మన ఎకానమీ మొత్తాన్ని నడిపించాయి. బట్ ఇప్పుడు పాసిబిలిటీ అది లేకుండా 88% ఆఫ్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ బీయింగ్ డన్ త్రూ యూపీఐ. యూపీఐ యాప్స్, క్యూఆర్ కోడ్స్ ఆర్ నాట్ జస్ట్ ఎనీ మొబైల్ యాప్స్. దే హ్యావ్ రీషేప్డ్ ద కంట్రీస్ ఫ్యూచర్ అండ్ ప్రజెంట్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్. అండ్ డిజిటల్ ఇండియా ఏదైతే ఉందో అది జస్ట్ నినాదం మాత్రమే కాదు. ఇప్పుడు డిజిటల్ ఇండియా అనేది యూ కెన్ సీ ఇట్ ఇన్ ఎవ్రీ షాప్, every tea shop and also in every mobile phone. So all this we are talking in the context of the RBI payment systems report, which shows that 88% of all the transactions are now being done through UPI. So in this context we'll discuss the following aspects related to the article, which aventi అని చెప్పంటే ఫస్ట్ RBI payment system report చూద్దాం, తర్వాత పేమెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా గురించి చూద్దాం, తర్వాత రెగ్యులేషన్, కీ హైలైట్స్, ఈ రకమైన షిఫ్ట్ జరగడానికి రీజన్స్ ఏంటి, ఈ షిఫ్ట్ వల్ల మనకు వచ్చే ఛాలెంజెస్ ఏంటి, అండ్ బ్రాడర్గా ఇంప్లికేషన్స్ ఏంటి ఎకానమీ మీద, అండ్ లాస్ట్ మనం ఏంటంటే ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ ఇస్తాము విచ్ ఈస్ బోత్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో ఈ ప్రిలిమ్స్ క్వశ్చన్ అనేది ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీరు ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. సో బిఫోర్ వి డైవ్ ఇన్ టు ద వీడియో, this is Manoj from Merit Minds. Welcome to the second episode of Eco Prep. సో ఈ రకమైన వీడియోలు నా సైడ్ నుంచి ప్రతిరోజు వస్తాయి. అండ్ ఇది కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం మాత్రమే కాకుండా కామన్ పీపుల్ కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఆర్ ఎకనామిక్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి చూడొచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఈ ఆర్బీఐస్ పేమెంట్ సిస్టమ్ రిపోర్ట్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ బై యాన్యువల్ రిపోర్ట్. అంటే ఈ రిపోర్ట్ అనేది మనకి ప్రతి సంవత్సరం 2 సార్లు వస్తుందన్నమాట. ప్రతి సంవత్సరం మనం 2 సార్లు చూడొచ్చు. అండ్ ఈ రిపోర్ట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అని చెప్పంటే ఇట్ అనలైజెస్ ద ట్రెండ్స్ ఇన్ ద పేమెంట్ ట్రాన్సాక్షన్స్ క్యారీడ్ అవుట్ యూజింగ్ డిఫరెంట్ పేమెంట్ సిస్టమ్స్ ఇన్ ద లాస్ట్ 5 calendar years. క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటి అని చెప్పంటే 21, 2022, 2023, 2024, జనవరి నుంచి డిసెంబర్ వరకు మనం క్యాలెండర్ ఇయర్స్ అంటాము. బట్ వేరాస్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి? 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చ్ వరకు అట్లా ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. బట్ క్యాలెండర్ ఇయర్స్ అని చెప్పంటే జస్ట్ ద ఇయర్స్. ఓకే, సో ఇట్ రిఫ్లెక్ట్స్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్బీఐస్ పేమెంట్ విజన్. ఈ పేమెంట్ విజన్ దేని మీద ఫోకస్ చేస్తుంది అని చెప్పంటే 3 మెయిన్ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి ఫైనాన్షియల్ ఇంక్లూజన్, వేర్ ఆల్ ద పీపుల్ ఆర్ మస్ట్ అండ్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ టు ద ఎకానమీ ఆర్ ద ఫినాన్సెస్, రైట్. సెకండ్ ఏంటి? సెక్యూరిటీ అండ్ రెసిలియన్స్. అండ్ థర్డ్ వచ్చేసరికి promoting innovation and international cooperation. So these are the 3 main focus areas of RBI's Payment Vision 2025 and ఈ రిపోర్ట్ అనేది దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. బట్ ఈ పేమెంట్ సిస్టమ్స్ మెయిన్ పర్పస్ ఏంటి? ఈ పర్పస్ వచ్చేసరికి దే ఆర్ ద మెకానిజమ్స్ ఎస్టాబ్లిష్డ్ టు ఫెసిలిటేట్ ద క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ ఆఫ్ మానిటరీ అండ్ అదర్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద కంట్రీ. సో కంట్రీలో ఉన్న సెటిల్మెంట్ అండ్ క్లియరింగ్ ఆఫ్ ఆల్ ద పేమెంట్స్ కానీ అదర్ ట్రాన్సాక్షన్స్కి కానీ మనకి పేమెంట్ సిస్టమ్ అనేది కావాలన్నమాట. సో ఈ పేమెంట్ సిస్టమ్ ఉన్నప్పుడు దాన్ని రెగ్యులేట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. సో ఈ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ని రెగ్యులేట్ చేసే వాళ్ళు ఎవరు? ఈ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ అనేవి ఏంటి అని చెప్పంటే ఆర్బీఐ ఈజ్ ఆథరైజ్ టు రెగ్యులేట్ దిస్ అండర్ ద పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ ఆఫ్ 2007. సో ఈ యాక్ట్ మనకి ఆర్బీఐని ఇవన్నీ సూపర్వైజ్ అండ్ ఆథరైజ్ చేయడానికి పవర్స్ ఇస్తుంది అనమాట. అండ్ ఇట్ ఆల్సో ఎంపవర్స్ ది ఆర్బీఐ టు ఇష్యూ లైసెన్సెస్ అండ్ ఆథరైజేషన్స్ టు పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఎన్పిసిఐ అనుకోవచ్చు. వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ఆపరేటర్ ఈస్ ఎన్పిసిఐ. సో ఆర్బీఐకి పవర్ ఉంది. దాంతోపాటు ఏంటి అని చెప్పంటే ఇదే యాక్ట్ ఏంటి అని చెప్పంటే ఒక అపెక్స్ బాడీని పెట్టింది దీనికోసం. అదేంటి? బోర్డ్ ఫర్ రెగ్యులేషన్ and supervision of payment and settlement systems. So this is nothing but the highest policy making body on payment systems established by RBI under this act. Established by RBI under the Payments and Settlement Systems Act kinda it is the highest making body. So దీనికి RBI గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన చైర్పర్సన్గా ఉంటారో అండ్ డెప్యూటీ గవర్నర్ ఎవరైతే ఉన్నారో he will be the in charge of the department of the Payments and Settlement System Act, right. సో దీనికి మనకి వైస్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో హీ విల్ బి ద ఇన్ఛార్జ్ ఆర్ డెప్యూటీ గవర్నర్ విల్ బి ద వైస్ చైర్పర్సన్. నౌ మూవింగ్ ఆన్, దీంట్లో కీ డేటా పాయింట్స్ ఏంటి? అసలు ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అని చెప్పంటే మన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్ ఏదైతే ఉందో అది 2021లో 900 కోట్లుగా ఉండేది,
ఇప్పుడు 1536 కోట్లకి పెరిగిందనమాట. ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం పేపర్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ లైక్ చెక్స్ క్యాష్లోంచి ఏంటి అని చెప్పంటే స్టడీ డిక్లైన్ అనేది మనం చూసాం. స్టడీగా డిక్లైన్ అవుతూ వచ్చింది. సో ఎగ్జామ్కి ఈ 2 పాయింట్స్ మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ డిజిటల్ పేమెంట్స్ షేర్ కూడా టోటల్ పేమెంట్స్ ఎంత తగ్గిందో మీరు వాల్యూమ్ పరంగా ఇక్కడ మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ మెయిన్ జిస్ట్ ఏంటి అని చెప్పంటే 88% ఆఫ్ ది టోటల్ ట్రాన్సాక్షన్స్, 88% ఆఫ్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ ద ఎకానమీ దే ఆర్ బీయింగ్ మేడ్ త్రూ డిజిటల్లీ. అవన్నీ డిజిటల్ పేమెంట్స్గా అవుతూ ఉన్నాయి. అండ్ అదర్ మోడ్స్ని చూసినట్టయితే సిగ్నిఫికెంట్ కార్డ్స్ నుంచి కావచ్చు, నెఫ్ట్ నుంచి కావచ్చు, నాక్ నుంచి కావచ్చు, ఇవన్నీ చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. సో 88.8% ఆఫ్ ద షేర్ ఆఫ్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ బీయింగ్ డన్ త్రూ డిజిటల్ పేమెంట్స్. సో రిపోర్ట్ అనేది ఏంటి అని చెప్పంటే ఈ రిపోర్ట్ ఈ షోయింగ్ ఏ సిగ్నిఫికెంట్ షిఫ్ట్ ఇన్ ద నేచర్ ఆర్ ది బిహేవియర్ ఆఫ్ ది కన్జ్యూమర్ ఆర్ ద పీపుల్. అందరూ ఏంటి అని చెప్పంటే పేపర్ ఎకానమీ నుంచి అందరూ కూడా డిజిటల్లీ ఎంపవర్ అయ్యి డిజిటల్ ఎకానమీకి ఎక్కువ ఆర్ యూపీఐ బేస్డ్ ఎకానమీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీనికి కనుక మెయిన్ రీజన్స్ ఏంటి? మెయిన్ రీజన్స్ కనుక చూసినట్టయితే ఫస్ట్ మనం డిజిటల్ ఇండియా అని చెప్పి ఒక స్కీమ్ లాంచ్ చేసాం. ద మెయిన్ పర్పస్ ఏంటి, దాని విజన్ ఏంటి అని చెప్పంటే టు డిజిటలీ ఎంపవర్ ద సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ, టు మేక్ దెమ్ డిజిటలీ డిజిటలీ ఇన్ఫర్మేటివ్, డిజిటలీ ఇన్ఫార్మ్డ్. దీనికోసం అని చెప్పి మనం డిజిటల్ ఇండియా అని చేసాం. అదొక రీజన్గా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటి అని చెప్పంటే మనం జన్ధన్ ఆధార్ మొబైల్ అని చెప్పి ఒక స్కీమ్ లాంచ్ చేసాం అనమాట. సో ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుంది అని చెప్పంటే జన్ధన్ యోజన ద్వారా వాళ్ళకి మనం సిటిజన్స్కి బ్యాంక్ అకౌంట్ అనేది ఇస్తాము, రైట్. అండ్ ఆధార్ కార్డ్ ద్వారా బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతుంది ఆర్ ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతుంది. అండ్ లాస్ట్లో మొబైల్ ద్వారా ఏంటి అని చెప్పంటే గవర్నమెంట్ తన సర్వీసెస్ని మొబైల్ ఫోన్స్ ద్వారా ఇస్తుంది. సో ఈ జన్ధన్ ఆధార్ మొబైల్ అండ్ డిజిటల్ ఇండియా వల్ల ఏంటి అని చెప్పంటే మనకి డిజిటల్గా పీపుల్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం స్టార్ట్ అయింది. అండ్ ఆల్సో పుష్ ఫర్ క్యాష్లెస్ ఎకానమీ పోస్ట్ 2016 డిమానిటైజేషన్. సో 2016 డిమానిటైజేషన్ అప్పుడు అందరు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు. అందరూ బ్యాంక్స్లో మనీ డిపాజిట్ చేయడం, విత్డ్రా చేయడము, అదంటే ఏమిటంటే చాలా రిస్కీ అయిపోయి చాలా ఎఫర్ట్ అని చెప్పి అనిపించింది. సో ఆ టైంలో ఏంటి అని చెప్పంటే కన్జ్యూమర్స్ అందరూ డిజిటల్ పేమెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఇప్పుడు ఏంటి అని చెప్పంటే కన్జ్యూమర్ బిహేవియర్ అనేది చాలా షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు మనకు ఎంత అలవాటు అయిపోయిందని చెప్పంటే మనకి అట్లీస్ట్ కూరగాయల షాప్ దగ్గరికి వెళ్ళినా అక్కడికి క్యూఆర్ కోడ్స్ వచ్చేస్తున్నాయి, అంతే కదా. ఎక్కడైనా సంత పెడితే ఆ సంత దగ్గర క్యూఆర్ కోడ్స్ చూస్తారు. ఈవెన్ ద పార్కింగ్స్ దగ్గర క్యూఆర్ కోడ్స్ చూస్తున్నారు. అండ్ ఎక్కడైతే మీరు ఎక్స్పెక్ట్ చేయరు, ద లీస్ట్ యూ విల్ బి ఎక్స్పెక్టింగ్, అక్కడ కూడా మనకి క్యూఆర్ కోడ్స్ అనేవి వచ్చేసాయి. సో ఈ కన్జ్యూమర్ బిహేవియర్ అనేది ర్యాపిడ్గా షిఫ్ట్ అయిపోయింది. ఈ కన్జ్యూమర్ బిహేవియర్ ర్యాపిడ్గా షిఫ్ట్ అయిపోవడం వల్ల ఏమైపోయింది అని చెప్పంటే ఈవెన్ మర్చెంట్స్ స్టార్టెడ్ డిజిటలీ ఆన్బోర్డింగ్. అంటే వాళ్ళు కూడా యూపీఐలోకి రావడము, వాళ్ళు కూడా కార్డ్ పేమెంట్స్ ఎక్కువ తీసుకోవడము, ఇదంతా స్టార్ట్ చేయడం వల్ల మనకి మెయిన్గా అంతా షిఫ్ట్ అయిపోయింది అనమాట. ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మనం కోవిడ్ టైంలో చూసినట్టయితే చాలా వరకు క్యాష్ ట్రాన్సాక్షన్స్ని అవాయిడ్ చేశాము. ఎందుకు? టు అవాయిడ్ ద రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆర్ టు అవాయిడ్ ద రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ ద అదర్ పీపుల్. సో ఈ టైంలో కూడా కోవిడ్ టైం ఏదైతే ఉందో ఈ కోవిడ్ టైం అనేది ఈ రకమైన షిఫ్ట్ ఇవ్వడానికి మనకి చాలా పుష్ ఇచ్చింది. సో దీనివల్ల అన్ని పాజిటివ్సే ఉన్నాయా సార్ అని చెప్పంటే లేదు. దీనివల్ల మనకి కొన్ని ఛాలెంజెస్ కూడా మనం చూడొచ్చు. ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి అని చెప్పంటే ద మోర్ ఫైనాన్షియల్గా డిజిటల్లీ మీరు వెళ్తున్నప్పుడు డిజిటల్గా సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి ఎక్కువ అవడానికి స్కోప్ ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఈ మధ్యకాలంలో మీరు ఓటీపీ ఫ్రాడ్ అనేది చూస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు ఫోన్ ఎత్తినా కానీ మీకు అంతా ఏంటి ఆర్బీఐ వాళ్ళు చెప్తూ ఉంటారు గైడ్లైన్స్, ఎవరికి కూడా ఓటీపీ షేర్ చేయకండి. అండ్ బ్యాంక్ నుంచి కూడా మీకు మెసేజ్ వస్తుంటుంది ఓటీపీ షేర్ చేయకండి అని చెప్పి. సో ఈ రకమైన ఫ్రాడ్స్ అనేవి మనం ఎక్కువ చూస్తుంటాము. అండ్ మన డేటా ప్రైవసీ ఈజ్ ఆల్సో ఎట్ రిస్క్. అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మనకి డిజిటల్ డివైడ్ అనేది ఉంది. అంటే ఒక అర్బన్ ప్లేస్లో ఉండే పర్సన్కి ఒక రూరల్ ప్లేస్లో ఉండే పర్సన్కి ఉండే డిజిటల్ నాలెడ్జ్కి చాలా వ్యత్యాసం ఉంటుందన్నమాట. సో ఈ డివైడ్ని మనం తీయాలి అని చెప్పంటే ఈ రకమైన ఫ్రాడ్స్ని ఆపాలి అని చెప్పంటే దెర్ ఈస్ నీడ్ ఫర్ ఫినాన్షియల్ లిటరసీ అండ్ రోబస్ట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకి ఖచ్చితంగా కావాలి. బికాస్ ద అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ గోయింగ్ టు బికమ్ మోర్ అండ్ మోర్. అది పెరిగే కొద్దీ ఏంటి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎక్కువ నీడ్ పడుతుంది. ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం సిటిజన్స్కి ఫైనాన్షియల్ లిటరసీ ఇవ్వాల్సిన స్కోప్ ఉంటుంది ఆర్ నీడ్ ఎక్కువ ఉంటుంది. సో నౌ వీఆర్ మూవింగ్ ఫ్రమ్ ఎ పేపర్ ఎకానమీ టు పేపర్లెస్ ఎకానమీ. ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ డిజిటలీ. యూపీఐ పేమెంట్స్ కావచ్చు, క్యూఆర్ కోడ్స్ కావచ్చు,
అంత డిజిటల్గా ఎక్కువ అవుతుంది కదా. సో దట్స్ హౌ ద ఎకానమీ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్. ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ రకమైన షిఫ్ట్ ఏంటి అని చెప్పంటే ఇట్ సపోర్ట్స్ ఫార్మలైజేషన్ ఆఫ్ ఎకానమీ. మనకి ఇన్ఫార్మల్ ఎకానమీ, ఫార్మల్ ఎకానమీ అని చెప్పి ఉంటుంది. సో ఏవైతే ఇన్ఫార్మల్ సెక్టర్స్ ఉన్నాయో ఆర్ ఇన్ఫార్మల్గా ఏదైతే బిజినెస్ జరుగుతుందో అదంతా ఫార్మలైజ్ అయ్యే ఛాన్స్ ఉంది, రైట్. అండ్ ఇంప్రూవ్డ్ మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్. సో ఎప్పుడైతే అంత డిజిటల్లీ అవుతూ ఉంటుందో గవర్నమెంట్ దగ్గర కానీ లేకపోతే ఆర్బీఐ దగ్గర కానీ, ఆర్బీఐ దగ్గర మెయిన్గా ఒక ఏమంటారు ఆ నీట్గా ఉండే ట్రాన్సాక్షన్స్ అంతా వాళ్ళు రికార్డ్ చేయడానికి ఈజీ అవుతుంది. సో మనంతా ఎకానమీ ఫార్మలైజ్ అయినప్పుడు ఏమవుతుంది, దే కెన్ కమ్ అప్ విత్ ఎ బెటర్ మానిటరీ పాలసీ అండ్ దే ఆల్సో ఎన్ష్యూర్ ద బెటర్ మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్. అండ్ ఈ రకంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అవ్వడం వల్ల ఏంటి, ఇట్ విల్ ఎన్హాన్స్ ద ట్రాన్స్పరెన్సీ ఆల్సో. ఈ ట్రాన్స్పరెన్సీ అనేది మనకు గట్టిగా పెరుగుతుంది. ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం కాస్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ విత్ పేపర్ చేయాలన్నప్పుడు ఏంటి, మనకి అక్కడికి వెళ్ళి ఫిజికల్గా ఆర్ బ్యాంక్లో అవైలబుల్ ఉండడము అదంతా ఏంటి మనకి చాలా కాస్ట్లీ అవ్వడం అనమాట. సో అంత కాస్ట్లీ అవ్వకుండా ఇట్ విల్ ఎన్హాన్స్ ద ట్రాన్స్పరెన్సీ. ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ద రెడ్యూసింగ్ ద కాస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. లాస్ట్లీ ఇట్ విల్ కాంట్రిబ్యూట్ టు ఇంక్లూజివ్ గ్రోత్. సో ఈ రకంగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఎన్ష్యూర్ చేయడం వల్ల, మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్ అనేది ప్రాపర్గా ఎన్ష్యూర్ చేయడం వల్ల మనకి ఏంటి అని చెప్పంటే ఇట్ కాంట్రిబ్యూట్స్ టు ఇంక్లూజివ్ గ్రోత్ వేర్ ఎవ్రీ వన్, ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ విల్ బీ ఇంక్లూడెడ్ అండ్ విల్ గ్రోయింగ్ విత్ ద ఎకానమీ. అండ్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకి పెరిగే స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట బికాస్ ఆఫ్ ది ఫార్మలైజేషన్. సో దీస్ ఆర్ గోయింగ్ టు బీ ద బ్రాడర్ ఇంప్లికేషన్స్, రైట్. సో వీడియోలో మనం ఏంటి ఎగ్జామ్ పరంగా కావచ్చు, ఇన్ జనరల్గా కూడా కావచ్చు, ఆర్బీఐ పేమెంట్ సిస్టమ్ రిపోర్ట్ ఏంటనేది చూసాము. దాని రెగ్యులేషన్స్, పేమెంట్ సిస్టమ్ పర్పస్ ఏంటి, దాని రెగ్యులేషన్ ఎలా జరుగుతుంది, అండ్ కీ పాయింట్స్ చూసాము. కీ పాయింట్స్తో పాటు అసలు ఎకానమీ ఎందుకు ఇలా షిఫ్ట్ అయింది, దానికి రీజన్స్ ఏంటి, అండ్ దానివల్ల నా ఛాలెంజెస్ ఏంటి, బ్రాడర్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ద ఎకానమీ ఏంటో కూడా చూసాము. సో దీని బేసిస్ మీద మీరు ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అండ్ ట్రై టు కమెంట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కమెంట్ బాక్స్. అండ్ దీంతోపాటు మీకు ఒక మెయిన్స్ క్వశ్చన్ కూడా ఇచ్చాను. ఎవరైతే గ్రూప్ 1 ఆర్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో, ఇండియాస్ పేమెంట్ ఎకో సిస్టమ్ హ్యాస్ విట్నెస్డ్ ఏ షార్ప్ షిఫ్ట్ ఫ్రమ్ కీవర్డ్స్ ఏంటి ఇక్కడ పేపర్ బేస్డ్ టు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్. Discuss the major factors responsible for this transition and examine its implications for financial inclusion and economic growth. So మనకి ఇక్కడ మెయిన్గా క్వశ్చన్ 2 parts ఉంది. ఏంటి, ఫస్ట్ ఏమో మేజర్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ట్రాన్సిషన్ అండ్ ఎగ్జామినింగ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ ఎకనామిక్ గ్రోత్. దీంట్లో క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ కీవర్డ్స్ ఏంటి అని చెప్పంటే ఒకటి వచ్చేసరికి డిస్కస్, ఇంకోటి వచ్చేసరికి ఎగ్జామిన్. అండ్ మనకి 2 different థీమ్స్ కూడా ఉన్నాయి. సో ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. విల్ ట్రై టు పోస్ట్ ద మోడల్ ఆన్సర్ ఆన్ ద టెలిగ్రామ్ ఛానల్. ఈ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆన్సర్ చేసి ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో మీ కమెంట్ పెట్టండి. సో ఇలాంటి వీడియో ప్రతిరోజు నా సైడ్ నుంచి ఒకటి వస్తుంది అండ్ ఐ విల్ మేక్ షూర్ దట్ ఎకానమీలో ఏ డౌట్ లేకుండా చూసేటట్టు. విల్ బి బ్యాక్ అగైన్ విత్ అనదర్ ఎపిసోడ్. థ్యాంక్ యూ.